హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మేమైతే ఊరికి వెళ్ళాం కదా, ఇక ఊరు నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత మా ఇల్లు అయితే ఇలా ఉంది. చాలా నీట్గా ఉంది. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కటి నీట్గా సర్దుకుని, టైం లేకపోయినా సరే నేను తినకుండా అయినా ఉండి ఇల్లు మాత్రం నీట్గా పెట్టుకుని అయితే వెళ్తాను. ఎందుకంటే వచ్చేటప్పుడు అంత జర్నీ చేసుకుని వచ్చినాక మళ్ళీ సర్దుకోవాలంటే నాకైతే అంత ఓపిక అయితే ఉండదు. ఎక్కడ చక్కగా గిన్నెలు కడిగేసి అవన్నీ అయితే కప్పేస్తాను. మరి నేను లేకుండా మా హస్బెండ్ ఒక్కలే ఉన్నారనుకోండి, అప్పుడు చాలా చెత్తగా ఉంటుంది. ఆయన వంట చేసుకుని ఓపిక లేక ఆ గ్యాస్ అంతా ఖరాబ్ చేసేవాళ్ళు. ఇక మేమైతే ఇంటికి వచ్చేసరికి 7 అయితే అయింది. ఇక రాగానే బయట నుంచి టిఫిన్ తెచ్చేసుకుని బ్రష్లు చేసేసి అందరం టిఫిన్ చేసేసి పడుకుని పోయాము. అంటే ఎవరికైనా జర్నీలో టైర్డ్ అయిపోతాం కదా, ఇక పిల్లలిద్దరిని పడుకోబెట్టేసి మేము కూడా అయితే పడుకున్నాము. అందరం పడుకుని 11కి అయితే లేచాము. ఇక లేచిన తర్వాత నేనైతే నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ముందు పిల్లలిద్దరికైతే వాటర్ పెట్టేశాను, స్నానం చేపిద్దామని చెప్పేసి. ఇక మంచినీళ్ళ బిందెలు ఇంకా అన్నీ కడిగేసి బాటిల్స్ అన్నీ నీళ్లు పోసేసి చక్కగా అయితే పెట్టేసుకున్నాను. ఇక పిల్లలిద్దరికి తలస్నానాలు అయితే చేపించేసి వాళ్ళకైతే రెడీ చేసేసాను. ఈ లోపైతే అన్నం ఉడుకుతూ ఉంటుందని చెప్పేసి నేను పొయ్యి మీద బియ్యం కడిగైతే పెట్టేశాను. ఇక కర్రీ కింద వచ్చేసి నేను పప్పు ఉంది ఇంట్లో, కందిపప్పు, అందుకని చెప్పేసి ఇంకా పప్పు అయితే చేసేసాను, పులుసు పప్పు లాగా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి. ఈలోపు మా హస్బెండ్ కూడా ఇంకా స్నానం చేసేసి ఆయన కూడా ఇక మా బ్యాగ్లో అయితే తీసి పక్కనైతే పెట్టేశారు. ఇక నేను వచ్చేసి ఈలోపు కొంచెం ఇల్లంతా పైన సర్దేసి ఇల్లంతా నీట్గా ఊడ్చుకొచ్చేసాను, పక్కలైతే దులిపేశాను. ఇంకా ఫ్రిడ్జ్ వచ్చేసి చాలా గలీజ్గా ఉంది. అంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి వెళ్ళాం, ఫ్రిడ్జ్లో ఏమీ లేకపోయినా కొంచెం తడితడిగా నాకైతే నచ్చలేదు. అందుకని చెప్పేసి మా హస్బెండ్ అన్నీ తీసిస్తే నేను ఫ్రిడ్జ్లో మొత్తం తీసేసి మొత్తం నీట్గా కడిగేసి ఎండలో ఎండబెట్టి ఇంకా తుడిచి అక్కడ పెట్టేసి అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోదామని చెప్పేసి స్నానానికి అయితే వెళ్ళాను. ఇక నేను స్నానం చేసి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే నేను ఫ్రిడ్జ్ తుడిచేసి పెట్టేళ్ళాను కదా, ఇక ఆ ఫ్రిడ్జ్లో అన్నీ నీట్గా ఎక్కడ సర్దేసి అయితే పెట్టేశారు. ఈ లోపైతే పిల్లలకి పాలు కాసి ఇచ్చేసాను. వాళ్ళైతే పాలు కూడా తాగేసి ఇక ఆడుకుంటూ ఉన్నారు. ఇక నేను కూడా అయితే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక పిల్లలిద్దరికైతే ఫుడ్ అయితే తినిపించేసాను. వాళ్ళకి తినిపించేసిన తర్వాత వాళ్ళిద్దరైతే మళ్ళీ అయితే పడుకుని పోయారు. పాపం జర్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయారు. ఇక వాళ్ళు తినేసిన తర్వాత నేను మా హస్బెండ్ కూడా భోజనం అయితే చేసాము. నేనైతే ఆ షార్ట్స్ అయితే ఏం తీయలేదు, నాకు కూడా ఫుల్ మళ్ళీ నిద్ర వస్తుంది. పని కూడా చాలా ఉంది చేయాల్సింది. తెచ్చిన లగేజ్ అంతా అట్లనే ఉంది, ఏం సర్దలేదు. ఇల్లు కూడా కొంచెం అంటే పైన బూజులాగా దులుపుదామని చెప్పి అయితే అనుకున్నాను. ఇక అందుకని చెప్పి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. మేము కూడా భోజనం చేసేసిన తర్వాత నేనైతే పడుకోకుండా ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి ఈసారి ఎక్కువేం తెచ్చుకోలేదు, తినేవి మాత్రం ఉంటాయి కదా, అవి మాత్రం తీసైతే వెంటనే ఇంకా డబ్బాల్లో అయితే సర్దేసుకున్నాను. ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇల్లు మొత్తం పైన దులుపుకుని చక్కగా అన్ని దుప్పట్లు కటిన్స్ మళ్ళీ అన్నీ ఉతుక్కేసుకుని నీట్గా అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక లగేజ్ బ్యాగులు కూడా తీసి మంచిగా నీట్గా ఎక్కడ బట్టలు అక్కడైతే సర్దుకున్నాను. నాకైతే అలా నీట్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఉంటే బాగుంటుంది, లేదంటే గలీజ్గా ఉంటుంది కదా. ఇలాంటి డైలీ వ్లాగ్స్ అండ్ అలాగే మా డైలీ రొటీను పిల్లలతో ఎలా ఉంటామా ఏంటా అన్నదైతే వ్లాగ్స్ కావాలంటే నేను పెడతాను. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్.